మధు టీవీకి స్వాగతం. హైడ్రా ఇప్పుడు ఈ పేరు చెబితేనే చెరువులు, నాలాలు, పార్కుల సమీపంలో ఉండే ఇళ్ల యజమానులు ఉలిక్కి పడుతున్నారు. ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి ఇంటిని కూల్చేస్తుందోనని భయంతో వణికిపోతున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సూపర్ పవర్స్ తో హైడ్రా దూసుకెళ్తుంటే అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతోంది. ప్రస్తుతం మూసీలో ఆక్రమణలపై అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ ను వరదల నుంచి రక్షించేందుకు ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకు ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి నిర్మించిన ఇళ్లపై అధికారులు మార్కింగ్ చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి వారిని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించనున్నారు. ఈ సర్వేలో FTL బఫర్ జోన్ పరిధిలో వచ్చే ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నారు. దీంతో తమ ఇళ్లను కూల్చేందుకు అధికారులు సర్వే చేసి నెంబర్ వేస్తున్నారంటూ స్థానికులు భయపడి ఆ అధికారులపై తిరగబడ్డారు. ఈ ప్రాజెక్టులోనే భాగంగానే ముందుగా మూసీ నది FTL పరిధిని సర్వే చేశారు. అందులో దాదాపు 16,000 నివాసాలు FTL పరిధిలో ఉన్నట్లు తేలింది. అక్కడున్న వారంతా పేద మధ్యతరగతి వారేనని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా FTL పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీవో కూడా జారీ చేసింది. అయితే ఎవరెవరికి పునరావాసం కల్పిస్తూ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనే దానిపై తాజాగా రెవెన్యూ అధికారులు సర్వే చేసి గుర్తించి ఇళ్లపై RBX అంటూ అక్షరాలు రాశారు. RBX అంటే పునరావాసం కల్పించాల్సిన ఇళ్లు అని అధికారులు తెలిపారు. సర్వే బాధితులకు పునరావాసం తర్వాత మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి కట్టిన ఇళ్లు, బిల్డింగ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లపైకి హైడ్రా బుల్డోజర్లు దూసుకుపోనున్నాయి. FTL బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు ఏమాత్రం సమయం ఇవ్వకుండా కూల్చేస్తున్నారు. కానీ మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా మూసీ FTL పరిధిలో వచ్చే ఇళ్లను మాత్రం అలా కూల్చేయరు. వారికి పునరావాసం కల్పించి సామాన్లు తరలించేందుకు గడువు ఇస్తారు. మరోవైపు హైదరాబాద్లో చెరువులు, కుంటల బఫర్ జోన్లు, FTL పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో హైడ్రా బుల్డోజర్లు, టాప్ గేర్లు దూసుకుపోతున్నాయి. అక్రమ కట్టడాలు నిర్మించింది సామాన్యుల, సెలబ్రిటీల, రాజకీయ నాయకుల అన్నది ఏమాత్రం పట్టించుకోకుండా అది అక్రమమా, సక్రమమా అనేది మాత్రమే చూస్తున్నారు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతల ఆపరేషన్ జోరందుకుంది. ఇటీవలే కూకట్పల్లి, అమీన్పూర్ ఏరియాల్లో కూడా కూల్చివేతలు చేపట్టగా అందులో చాలా వరకు సామాన్యులకు సంబంధించిన నిర్మాణాలే ఉండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇళ్ల నిర్మాణాలకు గతంలో ప్రభుత్వమే అనుమతిచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వమే పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మూసీ ప్రక్షాళన పేరుతో పోలీసుల బందోబస్తు మధ్య అక్రమంగా నిర్మించారంటూ ఇళ్లపై మార్కింగ్ కూడా వేశారని, పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా కూల్చివేతలకు పాల్పడకూడదంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సుదీర్ఘ లేఖ రాశారు. హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తాము నిర్మిస్తే కాంగ్రెస్ కూల్చేస్తోందని మండిపడ్డారు. తమది నిర్మాణం, వారిది విధ్వంసం అన్నారు. లక్షల నిర్మాణాలు తమవి, లక్షల కూల్చివేతలు వారివని కేటీఆర్ ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టలేదని, తమపై తప్పుడు ప్రచారం చేశారని కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించకపోతే
రాత్రికి రాత్రే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎలా పుట్టుకువచ్చాయని ప్రశ్నించారు.